నమస్తే, నేను అంకిత. జగన్ చేసిన అక్రమాలపై కేసులు నమోదవుతున్నాయి. అయితే 5 ఏళ్ల క్రితం జరిగిన ఇసుక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. అయితే అవి ఎలా ఉండబోతున్నాయి? మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే జగన్ చేసిన అక్రమాలపై ఇప్పుడు కేసులన్నీ నమోదైపోతున్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా చూస్తే 5 ఏళ్ల క్రితం జరిగిన ఇసుక వివాదంపై మరొకసారి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ఈ విషయంపై మీరేమంటారు సార్? ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాల్లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర నివేదిక పంపమని కొత్త ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రభుత్వం మారింది కాబట్టి నివేదిక పంపడానికి కొంత సమయం పడుతుందనో ఏదో అడిగినట్టుగా ఆగస్టు 2వ తారీఖు అది వాయిదా వేసిందనమాట. ఏముంది, ఆల్రెడీ వైట్ పేపర్ ఉంది. ఈ వైట్ పేపర్ అటు పంపించేస్తారు. మొన్న ఇసుకపై ఇచ్చినటువంటి శ్వేతపత్రం గత 5 ఏళ్ల అక్రమాలు ఏ విధంగా జరిగాయో బయటపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా అక్కడ ప్రతి నియోజకవర్గంలో ఒక ఇసుకాసురుడు, 175 రీచ్లు ఎలా అక్కడ తవ్వేశారు, పెద్ద ఎత్తున నీకు ఇతర రాష్ట్రాలకి స్మగ్లింగ్ చేశారు. శాండ్ మాఫియా జగన్మోహన్ రెడ్డి అండతో చెలరేగిపోయింది. ఏం జరిగింది, నిలబెట్టి వాళ్ళు వసూళ్లు చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఉచిత ఇసుక పాలసీ ఉంది. ఆ ఉచిత ఇసుక పాలసీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ట్రాక్టర్ ఇసుక ఎంత ఉంది, 1000 రూపాయలు. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ట్రాక్టర్ ఇసుక 5000 అయిపోయింది. అది కూడా దొరకని పరిస్థితి. అప్పట్లో చంద్రబాబు సీఎంగా నీకు లారీ ఇసుక ఎంత ఉండేది, 10,000 ఉండేది. జగన్ సీఎం అయిన తర్వాత అది 50,000 60,000 అయిపోయింది. 50,000-60,000 పెట్టినా లభ్యత లేదు. అంటే ఇసుక అందుబాటు ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేశారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అది టైలెండ్ స్టేట్, నదులకు అది చివరి ప్రాంతం. అక్కడ దొరికే ఇసుక మంచి ఇసుక, నాణ్యమైన ఇసుక, దానికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువ. అందుకని వీళ్ళంతా కూడా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇసుకే వాళ్ళకి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికే నీకు రోజుకి ఒక్కొక్క జిల్లా నుంచి ₹1 కోటి టార్గెట్ పెట్టారని. అంటే 13 జిల్లాలు ఉండే మొదట్లో 13 కోట్లు రోజుకి తాడేపల్లి ప్యాలెస్కి వసూళ్లు జరిశారని మీడియాలో కథనాలు మనం చూసాం. ఆ తర్వాత జిల్లాలు కాస్త వాళ్ళ 26 అయ్యాయి. 26 జిల్లాలు అయినాయి కాబట్టి రోజుకి 26 కోట్లు రావాలని వీళ్ళు టార్గెట్ పెట్టినట్టు. అంటే పురంధేశ్వరి దీనిపైన ఒక కంప్లైంట్ చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఆమె సుప్రీంకోర్టు సీజేకి, ఈసీఐకి, కేంద్ర పెద్దలకి ఏమని పంపారు, ఆమె దీనిపైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. ఏపీలో 5 ఏళ్ళు ఇసుక తవ్వకాలపైన సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తే తప్ప నిజాలు బయటికి రావు. 40,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆమె లెక్కలతో సహా ఇచ్చింది. 40,000 కోట్లలో జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత ఖజానాగే 25,000 కోట్లు వెళ్ళిందని. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం జిల్లాకి రోజుకి ₹1,00,000 లెక్కేసుకున్నది, ₹1,00,000 లెక్కేసుకున్నా నీకు 25,000 కోట్లు అన్నమాట 5 ఏళ్లలో. వీళ్ళు 175 మంది ఎవరు, వైసీపీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు 17,500 కోట్లు వాళ్ళు లాగేశారని. అంటే ఇసుక అందుబాటు లేకపోవటం వల్ల ఉపాధి దెబ్బతింది, కన్స్ట్రక్షన్ కుదేలైంది, రియల్ ఎస్టేట్ రంగం అసలు కుప్పగూలిపోయింది. ఏంటి, కట్టుబడి లేకపోయేసరికి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మొదట 5-6 నెలలు జగన్ సీఎం కాగానే 50-60 మంది రోజు సూసైడే. సెల్ఫీ వీడియోలు, ఆ పెయింటర్సు, ఆ తాపీ పనాళ్ళు, వాళ్ళేంటి ఉపాధి లేదు, వెళ్తే కూలీ లేదు, పిల్లల్ని ఎలా బతికించుకోవాలంటూ ఆవేదనతో పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియోలు ఒక అంటువ్యాధిగా మారింది. అది చూసే అప్పట్లో జనసేన పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పెద్ద ధర్నా చేశాడు.
చంద్రబాబు తెలుగుదేశం పార్టీ విజయవాడలో ఒక దీక్ష చేశారు, ఇసుక దీక్ష అని. ఆ చనిపోయిన కుటుంబాలకి ఇద్దరు చెరో ₹1,00,000 ఇచ్చారు. ఆ 50 కుటుంబాలని పిలిపించుకుని వాళ్ళ పార్టీ కార్యాలయాలకి వాళ్ళకి అండగా ఉండి ఏదో భరోసా పెంచారు. అదే కాదు, అసలు ఇసుక కాంట్రాక్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆత్మహత్యలు చేసుకోవటం మరీ విడ్డూరం. అంటే ఎలా కాంట్రాక్టర్లను కూడా వీళ్ళు వేధించారు. ఫస్ట్ 3 ఏళ్ళేమో 2 కంపెనీలు ముసుగేశారు. అదేదో జేపీ వెంచర్స్, జయప్రకాష్ వెంచర్స్ అని, అతను ఎవరో శేఖర్ రెడ్డి తమిళనాడు, అదో పెద్ద స్కామ్. అక్కడ తమిళనాడులో కూడా ఇసుక ఆయన ఇలాగే చేశాడు. జయలలిత హయాంలో అక్కడ 6 కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు. ఆ జేపీ వెంచర్స్ని తీసుకొచ్చి ఆ ముసుగులో దోచేశారు. అతను ఒక సబ్ కాంట్రాక్టర్ని తెచ్చుకున్నాడు. సబ్ లీజ్ ఎవరికి ఇచ్చాడు అతను? జేపీ వెంచర్స్ నుంచి టర్న్కీ అనే ఒక సంస్థకి. ఆ 2 కంపెనీల ముసుగులో 3 ఏళ్ళు వీళ్ళు లూటి, వేల టన్నులు వీళ్ళు అటు తమిళనాడుకి, ఇటు ఒరిస్సాకి, కర్ణాటకకి అక్రమ రవాణా. ఎక్కడికక్కడ డంపులు, ఇసుక రీచుల్లో తవ్వటం, నదీ గర్భాలని ఛిద్రం చేశారు. దానిపైనే సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది, నివేదికలు పంపమని ఆదేశించింది. ఎన్జిటి సీరియస్ అయింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు సీరియస్ అయింది, ఈసీ అసలు ఏ అనుమతులు లేవన్నమాట. అంటే నివేదికలు పంపమంటే కలెక్టర్లు ఏం చేశారు? కట్ అండ్ పేస్ట్, ఏదో ఒకే ప్రొఫార్మా ఒకటి తయారు చేసి పేరు మార్చేసి గుంటూరు, కృష్ణా, గోదావరి ఇట్లా జిల్లా పేరు మీద పంపించేస్తే ఇంకా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఇంకో కలెక్టర్ ఎవరో ఒక ఆమె ఉంది, ఆమె అయితే మరీ చోద్యం. ఆదేశాలు 5వ తారీఖు ఇస్తే మీరు కలెక్టర్గా మీరు వెళ్ళి రీచ్ తనిఖీ చేయండి అని ఇస్తే ఆమె నేను 2వ తారీఖు తనిఖీ చేశాను పంపింది. ఆదేశాలు ఇచ్చింది 5వ తారీఖు అయితే 2వ తారీఖు తనిఖీకి వెళ్ళటం అంటే మరి ఆమె ఏమి ఐఏఎస్ఓ మనకైతే అర్థం కాదు. ఎలా ఐఏఎస్లని జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్లుగా మార్చేసి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇసుకాసురుని పెంచి పోషిస్తే ఇవాళ ఈ ఫలితం. జనం తిరుగులేని గుణపాఠం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం ఇసుక మాఫియా అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది? అసలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి తమ్ముడే ఇక్కడ కింగ్ పిన్ అని, అనిల్ రెడ్డి అనే అతను మొత్తం ఇసుక ఎవరికి అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎంత తవ్వాలి రోజు చార్ట్ అతనే ఇచ్చేవాడని, డబ్బులన్నీ కూడా వాళ్ళే వసూలు చేశారని. అటు అక్కడ చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక్కడ ఈ అనిల్ రెడ్డి, ఎవరికి వాళ్ళు నీకు ఏరియాస్ పంచుకుని దోపిడీ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మళ్ళా పాలసీ మార్చారు. ఉచిత ఇసుక పాలసీ తెచ్చారు. ఒక జీవో కూడా మొన్న ఇచ్చారు. ఎందుకంటే పూర్తి పాలసీ తయారవడానికి ఇంకొక 3-4 నెలలు పట్టుద్దు కాబట్టి ముందు శ్వేతపత్రం ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత ఒక జీవో ఏమని చెప్తోంది, అది రీచ్ల్లో ఆ తర్వాత తవ్వకాలు, ముందు డంపులలో ఉన్నటువంటి ఇసుక 49 లక్షల టన్నులు అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం, స్థానికంగా ఇసుక అందుబాటు పెంచి ఉపాధి కల్పించటం, కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని, కట్టుబడి రంగాన్ని నిలబెట్టడం, అటు పేదల ఇళ్ల నిర్మాణం, ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, ముందు శరవేగంగా అవి ముమ్మరం చేయటం పనులు, వీటన్నిటిలో పెట్టుకుంటే వీళ్ళు వెంటనే మళ్ళీ దాని మీద బురద చల్లటం. వీళ్ళ సోషల్ మీడియా ఏమని ఉచిత ఇసుక అన్నారు కదా, మళ్ళా ఎందుకు ₹88 వసూలు చేస్తున్నారు, మళ్ళా ఎందుకు ₹158 వసూలు చేస్తున్నారు. ఉచిత ఇసుక అన్నంత మాత్రాన నీకు ఇంటికి ఉచితంగా వస్తుందా? నువ్వు తవ్వకానికి డబ్బులు కట్టాలా, వాళ్ళ కూలీ ఇవ్వాలి కదా. రవాణా పెట్రోల్ డబ్బులు ఎవరు పెట్టుకుంటారు? ఏదో రకరకాలుగా దాన్ని మళ్ళీ ఏదో రకంగా గబ్బు పట్టించాలని వీళ్ళు బురద చల్లుతున్నారు. ఏమని శ్రీశైలంలో 30,000, లేకపోతే గుంటూరులో 28,000, లేకపోతే విజయవాడలో 23,000, ఇలా రకరకాలుగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు, రేపు రాబోయే నివేదిక ఎలా ఉంటుందో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చేటటువంటి రాబోయే నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు చర్యలు ఉంటాయి.